పశ్చిమ గోదావరి జిల్లా తాడేరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా కళలకు ప్రాధాన్యమిస్తూ కోలాహలంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నేటి యువతరానికి మన సాంప్రదాయాలు సంస్కృతి తెలిసేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామంటున్న నిర్వాహకులతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సంబరాలు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సంక్రాంతికి సాంప్రదాయ పద్ధతిగా ఇక్కడ అన్ని విధాలుగా ఇక్కడ దేవాలయాలు, ఇల్లులు మొత్తం అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనతో పాటు జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మీ ప్రైమ్ 9 వీడియో మిత్రులకు కూడా ఆ బృందాన్ని కూడా ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ రోజున మరి నిన్న సంక్రాంతిలో భోగి రోజున ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే, పూర్వం విలేజ్లో స్నానాలు చేసి పొద్దుటే భోగిమంట వేసి ఆ భోగిమంటలో మన ఇంట్లో ఉన్న పాత్ర తీసుకొచ్చి ఆ వేడి నీళ్ళు దాంట్లో కాసుకుని పోసుకుంటే సంవత్సరం పొడుగుతా మనకున్న సర్వరోగ నిరోధానికి ఆ నీళ్ళు పోసుకుంటే ఏ రోగాలు ఉండవని పూర్వం నుంచి ఉంది. మరి నిన్న కూడా నేను ఆ స్నానం చేసిన ఆ భోగిమంటలో పెట్టి నీ వేడి నీళ్ళు స్నానం, ఎందుకంటే అటువంటి కల్చర్ అప్పుడు. ఈ రోజున మరి ఈ కల్చర్లో సెల్ ఫోన్లు అట్టుకుని అలాగే ప్యాడ్ బోని తీసుకుని కల్చర్ అంటే మర్చిపోయారు అందరూ. మరి తాడేరులో ప్రత్యేకంగా విలేజ్ థీమ్ అంటే విలేజ్ వాతావరణం గతంలో పూర్వం ఎలా ఉండేదో ఆ రకంగా ఇల్లు కానీ దళ్ళు కానీ ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టించి, అలాగే సాంప్రదాయంగా ఆవులు కానీ ఎద్దులు కానీ ఒక రకంగా ఒక విలేజ్ చిన్న ఒక పల్లెటూరు వచ్చినట్టే ఉందా. పూర్వం చిన్న పల్లెటూరు ఎలా ఉండేదో తాడేరు అదే రకంగా ఇక్కడ మరి తాడేరులో ఏర్పాటు చేసిన మా వాళ్ళందరూ ఏర్పాటు చేసిన అందరూ కలిసి మరి ఇటువంటిది సంక్రాంతి మరి మళ్ళీ ఇంకా చేయాలనే కోరిక అందరిలో పుట్టింది. సంస్కృతిని సాంప్రదాయాన్ని నేటి తరానికి తెలిపే విధంగా ఏర్పాటు చేయాలని ఎలా అనిపించింది? మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ అలాగే ప్రైమ్ 9 వ్యూవర్స్కి యాజమాన్యం వరకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఇక్కడ మన తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ, మన జీవితంలో ఒక ముఖ్యమైన సందర్భం విషయం ఇది. ఎందుకంటే మనం బతికే రోజులు ప్రతి ఒక్కరు 365 రోజులు కూడా ఈ 3 రోజులు ఎప్పుడు వస్తుందని చెప్పేసి రోజులు లెక్క పెట్టుకుని మనం ఈ ప్రపంచంలో ఏ మూలన్నా కూడా మన సొంత గూడికి చేరుకుని రెక్కలు కట్టుకుని వాలిపోతాం ఎన్ని పనులు ఉన్నా కూడా. మరి ఇవాళ తాడేరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఎలాగంటే, ఇప్పుడు అంతా టెక్నాలజీ పరంగా అందరూ పరుగులు పెడుతుంటే ప్రాచీన కాలంలో మన పెద్దలు, మన ఉమ్మడి కుటుంబాలు, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగయ్యే పరిస్థితులు ఉంటే ఇప్పుడు నేటి సమాజానికి అదంతా తెలిసే పరిస్థితి లేదు. మేము అదంతా కళ్ళకి కట్టేటట్టు ప్రతి ఒక్కరికి ఉండాలి. కుటుంబ సమేతంగా ఇక్కడ విచ్చేసి ఎంతో సంతోషంగా ఆహ్లాదరంగా గడపాలని చెప్పేసి ఒక పల్లెటూరు వాతావరణాన్ని, ఒక ఎద్దుల బండులు కానివ్వండి, ఒక గోవులు కానివ్వండి, అలాగే పూర్వీకులు మన గతంలో ఎలాగైతే అలుగులు ముగ్గులు పెట్టుకుని ఎంతో చక్కనైన వాతావరణంలో ఉన్నామో, పొల్యూషన్ లేని వాతావరణంలో ఉన్నామో అటువంటి వాతావరణం ఇక్కడ కల్పించి ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేశాం. మరి వచ్చిన అతిథులందరికీ కూడా చక్కనైన ఆతిథ్యం ఇస్తూ ఎంతో చాలా ఆనందంగా గడిపి ఎక్కడెక్కడో వచ్చి ఎవరు వృత్తురాలు బిజీగా ఉంటూ కూడా ఇవాళ ఇక్కడ వచ్చి 3 రోజులు కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చిన ప్రతి అతిథికి కూడా చక్కనైన భోజన ఏర్పాట్లు కానివ్వండి, టిఫిన్లు కానివ్వండి, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు. మరి సంక్రాంతి అంటే నిన్న భోగి రోజుని స్టార్ట్ అయింది, కానీ తాడేరులో మాకు గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక భోగిమంట ప్రజ్వలన కానివ్వండి, అలాగే ఆటల పోటీలకు ఆడ మగ చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి చక్కనైన ఆటల పోటీలు పెట్టి మన సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా అక్కడ చక్కనైన ఏర్పాట్లు చేసాం. అలాగే ముఖ్యంగా కోడి పందాలు తెలుగువాడి యొక్క ప్రత్యేక పౌరుషానికి ప్రత్యేకగా మన ప్రాచీన కాలం నుంచి కోడిపందెం అనేది కొనసాగుతూ వస్తుంది. ఇది జోదంగా తీసుకోవద్దు. అంటే జోతపరులు ఉంటే జోతం మనం ఏర్పాటు చేయకపోయినా కూడా జోతం అనేది ఒక ప్యాకెట్ ఆడాలన్నా గుండె ఆడాలన్నా వాడు వ్యసనాన్ని ఎప్పుడు కంటిన్యూ చేస్తాడు. సంక్రాంతి వాళ్ళకి సంబంధం లేదు. కానీ సంక్రాంతి 3 రోజులు కూడా ఈ అలవాటు లేని వాళ్ళు కానీ ఎవరైనా కూడా సరదాగా గడిపి ఒక ఎంజాయ్ చేద్దామని చెప్పేసి సరదాగా వస్తారు. అటువంటి చక్కనైన ఏర్పాట్లు మాత్రమే, సాంప్రదాయబద్ధమైన ఏర్పాట్లు మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా చెప్పండి. మన ఆంధ్ర 5 కోట్ల జనాభాకి కానివ్వండి, మన మీడియా మిత్రులు ప్రైమ్ 9 విలేకరులకు కానివ్వండి, అందరికీ కూడా మా సంక్రాంతి శుభాకాంక్షలు. తాడేరులో ఇంత అలా జరగడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మా కూటమి నాయకులు మరి బండి రమేష్ గారు, మరి నీలేందర్ గారు, ఇంకా అందరు నాయకులు ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో ఇది జరగడం చాలా ఆనందకరంగా ఉన్నదని ఇంకా మేము సెలవు తీసుకుంటాం. ఏదైతే ప్రాచీన కాలంలో సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటున్నారో ఆ విధంగా ఇక్కడ తాడేరు గ్రామంలో ఇటు దేవాలయాలతో పాటు ఇటు ఈ తరం యువతకి తెలిపే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. కెమెరామ్యాన్ అయ్యప్తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేరు.